I hate love. I can't love. I can't live with you. కేసు ఓడిపోతానని మేడం గారికి ముందే భయం మొదలైందన్నమాట. పరంజ్యోతి గారు, ఈ మృణాలిని ముందు మీ కుప్పిగంతులు పనికిరావు. అది ముందు ముందు మీకే తెలుస్తుంది. సర్లేండి, మీరు ఎలా వాదించాలనుకుంటున్నారో, ఏం వాదించాలనుకుంటున్నారో వాదించండి. అది మీ ఇష్టం. ఐఎమ్ రెడీ టు కౌంటర్ ఇట్. నా అల్లుడు నిరపరాధి. మీ ఓటమిని అంగీకరించడానికి రెడీగా ఉండండి. ఆల్ ద బెస్ట్ మేడం. త్వరగా రండి, కోర్టు లోపల కలుద్దాం. నువ్వు పద. నీకసలు బుద్ధుందో? ఎవరితో ఏం మాట్లాడాలో నీకింకా తెలియడం లేదా? మేడం, నేను చెప్పింది ఏంటంటే, ఇక చాలా ఆపు. ఇంతకు ముందు నువ్వు చేసింది చాలదా? ఇంకెందుకు ఇలా మా పరువు తీస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను మేడం? అసలు వాడితో మాట్లాడమని నీకెవరు చెప్పారు? నేను చెప్పానా? లేదు. మరి ఎందుకు ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నీకు ముందే చెప్పాను కదా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. అయినా ఎందుకు వినలేదు? ఇప్పుడు చూడు, నాతో మాట్లాడాలంటే నే ముచ్చమటలు పట్టేవాడు నీ వల్ల భయం భక్తి లేకుండా మాట్లాడేస్తున్నాడు. నా ముందు నిల్చోడానికి కూడా అర్హత లేనివాడు నీ మూలంగా నన్ను గెలిచేసినంత బిల్డప్లిస్తున్నాడు. కేవలం నీ వల్లే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. దయచేసి ఇకనైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకు. సాక్ష్యానికి పిలిచినప్పుడు నువ్వొచ్చి సాక్ష్యం చెప్పేసి వెళ్ళు. అంతేగాని తెలిసి తెలియని నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. దిస్ ఇస్ మై కేస్. ఎలా హ్యాండిల్ చేయాలో నీకన్నా నాకే బాగా తెలుసు. అర్థమైందా? ఝాన్సీ గారు, ఏంటండి అదోలా ఉన్నారు? ఏం లేదండి. మీరు నాతో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. మిమ్మల్ని మా అత్తయ్య ఏమన్నా అన్నారా? అలాంటిది ఏదైనా ఉంటే నా కోసం లైట్ తీసుకోండి ప్లీజ్. ఝాన్సీ గారు, మీరు తన మాటలు పట్టించుకొని మీ మనసు పాడు చేసుకోకండి. సార్, సారీ సార్, మాకు చాలా బాధగా ఉంది. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? లేదు సార్, మా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరు ఆ రోజు టైంకి రాకపోతే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేసేవారు. వాళ్ళ నుంచి నన్ను కాపాడి మా పెళ్లి చేశారు. ఎవరు ఎప్పుడు మా మీద అటాక్ చేస్తారేమోనని మా ప్రాణాలకి మీ ప్రాణాలు అడ్డుపెట్టి మాకు కాపలాగా ఉన్నారు. ఇప్పుడు కూడా మా గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. మీరు చాలా గొప్పవారు సార్. అలాంటి మిమ్మల్ని నిజ నిజాలు తెలుసుకోకుండా సస్పెండ్ ఎలా చేశారు? చాలా అంటే చాలా గొప్పగా ఉంది సార్ ఈ సిస్టమ్. న్యాయంగా ఉన్న వాళ్ళ మీద ఇలా నిందలు వేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. సార్, దేవుడున్నాడు సార్. పైనుంచి అన్నీ చూస్తున్నాడు. మీరు మాకే కాదు చాలా మందికి సాయం చేశారు. డ్యూటీయే మీ ప్రాణం అనుకున్నారు. అందుకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎదురు నిలబడ్డారు. అలాంటి మీ మీద పడిన ఈ మచ్చని ఆ దేవుడు చెరిపేస్తాడు. తప్పకుండా మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. ధైర్యంగా ఉండండి సార్. సరే, సెషన్కి టైం అవుతుంది, పదండి.
ఎస్ పీపీ గారు, స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిలాడ్, ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు చాలా కామన్ అయిపోయాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరూ పోలీసులకి చాలా గౌరవం ఇస్తుంటారు. అన్యాయానికి గురైన వాళ్ళకి పోలీసులు అండగా నిలబడి న్యాయం చేస్తారు. కానీ ఈ కేసులో న్యాయంగా ఉండాల్సిన పోలీసే అన్యాయం చేశాడు. ప్రజల్ని కాపాడాల్సిన వాళ్లే ఇలా క్రూరంగా మారినప్పుడు అమాయకులు ఎలా బ్రతుకుతారు? వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుంది. చనిపోయిన నా క్లయింట్కి భార్య, ఒక కూతురుంది. యువర్ ఆనర్, తన భార్యను విచారించడానికి మీరు పర్మిషన్ ఇవ్వగలరని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రండమ్మా. మీ పేరు? పుష్ప. ఇప్పుడు మీరు చెప్పబోయే సమాధానాల మీదే మీ జీవితం, మీ కూతురి జీవితం ఆధారపడి ఉంది. చాలా జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీ భర్త ఏం పని చేస్తూ ఉండేవారు? పర్లేదమ్మా, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి. రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ భర్త మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? చాలా బాగా చూసుకునేవారు. నేనన్నా నా కూతురన్నా ఆయనకి ప్రాణం. కానీ ఇలా మధ్యలోనే మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్తారని అనుకోలేదు. అమ్మా ప్లీజ్, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. కొంచెం ధైర్యంగా ఉండండి. మీ భర్త ఎలా చనిపోయారు? అతను చనిపోయిన విషయం మీకెలా తెలిసింది? నాకు సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఆయన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్పారు. నేను కంగారుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దామనుకునే లోపు మళ్ళీ ఫోన్ చేసి ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారని చెప్పారు. నా కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు ఆయనకేమైందో నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు హాస్పిటల్ కి వెళ్లేసరికి ఆయన చనిపోయారని చెప్పారు. నా భర్తని అలా చూడగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. మీ భర్త ఎలా చనిపోయారో తెలుసా? పోలీసులు కొట్టడం వల్లే నా భర్త చనిపోయారని అందరూ చెప్తున్నారు. సార్, నా జీవితాన్ని చీకటి చేసిన ఆ పోలీసుని శిక్షించండి. నాకు మీరే న్యాయం చేయాలి. రాత్రిళ్ళు నిద్ర లేచి నా బిడ్డ నా భర్తని కలవరిస్తుంది. నాన్నేడమ్మా, ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు అని ఒక్కొక్కటి అడుగుతుంటే నా గుండె పగిలిపోతుంది సార్. సరే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. ఇది యువర్ ఆనర్ జరిగింది. అసలు తనకి తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. కానీ ఇంటి నుంచి వెళ్ళిన తన భర్త కేవలం ఎస్ఐ గౌతమ్ గారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
నో యువర్ ఆనర్, గౌతమ్కి రావణ్ సావుకి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదని మీరెలా చెప్తారు? నాకు నిజం తెలుసు కాబట్టి. మీకు తెలిసింది నిజం అనుకోవడం పొరపాటు. పొరపాటు చేస్తుంది మీరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. పరంజ్యోతి గారు, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ. ఈ కేసులో అక్యూజ్గా ఉన్న ఎస్ఐ గౌతమ్ గారికి తను పై అధికారులకు చూపించుకోవాల్సిన కేసుల్లో ఏవో పెండింగ్ ఉన్నట్టున్నాయి. అతని మీద ఒత్తిడి బాగా పెరిగినట్టుంది. అందుకే కేసును త్వరగా క్లోజ్ చేయాలనే ఆతురతతో గౌతమ్ గారు ఉన్మాదిగా మారి అమాయకుడైన రావణ్ణి చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి పాపం అభం శుభం తెలియని రావణ్ణి విచక్షణారహితంగా కొట్టి చివరికి తన్ని ఈ భూమి మీదే లేకుండా చేశారు. భర్తనే నమ్ముకున్న ఆ అభాగ్యురాలికి తీరని అన్యాయాన్ని చేశారు. తనని తన బిడ్డని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది యువర్ ఆనర్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అభియోగం మీదే ఎస్ఐ గౌతమ్ గారిని సస్పెండ్ కూడా చేశారు. తనని సస్పెండ్ చేశారంటేనే అర్థం అవుతుంది ఈ నేరం తనే చేశాడని. రావణ్ భార్య చెప్పిన సాక్ష్యాన్ని, జరిగిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ముద్దాయి గౌతమ్ గారికి తగిన శిక్ష విధించి నా క్లయింట్ రావణ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మృణాలిని గారు, మీ వాదనలు వినిపించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చనిపోయిన రావణ్ణి ఉత్తముడిగా, అమాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ పీపీ గారు చెప్పిందంతా అబద్ధం. నా క్లయింట్ ఎస్ఐ గౌతమ్ గారు కేసుల్లో అమాయకుల్ని ఇరికించే మనిషి కాదు. అసలు మీ క్లయింట్ నా క్లయింట్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పీపీ గారు ఎందుకంత ఆవేశం? ఆ విషయం చెప్తారు కదా, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ముందు నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రావణ్ ఒక రౌడీ షీటర్ అనే విషయం మీకు తెలుసా? పర్లేదు, చెప్పండి. అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే మీరేంటి రౌడీ షీటర్ అంటున్నారు? నేను అనడం లేదు పీపీ గారు, మీ క్లయింట్ క్రైమ్ రికార్డ్ చెప్తోంది. రావణ్ క్రైమ్ రికార్డ్ని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ఈ రికార్డు రావణ్ ఒక రౌడీ షీటర్ అని చెప్తోంది. పీపీ గారికి అవి నేరాలు కావు అని అనిపిస్తుందేమో, నాకైతే అర్థం కావడం లేదు. పని కట్టుకుని డిఫెన్స్ లాయర్ గారు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మై లార్డ్. నా క్లయింట్ మీద 3rd డిగ్రీ ఉపయోగించి బలి తీసుకుందే కాకుండా తన మీద నేరాలు మోపుతున్నారు. ఎవరు నేరాలు మోపుతున్నారో, ఎవరు దోషులో ముందు ముందు మీకే తెలుస్తుంది పీపీ గారు. యువర్ ఆనర్, అక్యూజ్డ్ ఎస్ఐ గౌతమ్ గారిని విచారించడానికి కోర్టు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్.
రావణ్ చావు కారణం మీరేనా? కాదు. మరి మీరు కానప్పుడు మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెప్పండి సార్. అది నా స్టేషన్లో జరిగింది కాబట్టి. సో మీకు దీనికి సంబంధం లేదు అంటారు. అవును. సరే, ఇంతకీ రావణ్ణి ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? కాస్త ఆ వివరాలేంటో కోర్టు వారికి చెప్పగలరా? నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏ మీ దగ్గర సమాధానం లేదంటారా? అయితే అదే చెప్పండి. మై లార్డ్, గౌతమ్ గారి మౌనమే చెప్తుంది అతనే ఈ నేరం చేశాడని. నో యువర్ ఆనర్. అయితే ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పమానండి. గౌతమ్ గారు ఏం మాట్లాడడం లేదంటేనే తెలిసిపోతుంది ప్రాపర్ రీజన్ ఏమీ లేదని. రీజన్ ఉంది. ఉంటే చెప్పమానండి. పోనీ మీరైనా చెప్పండి. చనిపోయిన రావణ్ ది గ్రేట్ బిజినెస్ మెన్ సోమేశ్వరరావు గారి ఇంట్లో ఉండి స్వీటీ వంశీలనే పిల్లల్ని కత్తితో బెదిరించాడు. అలానే పిల్లల్ని కాపాడాలని చూసిన రాణి అనే ఒక అమ్మాయిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన లాయర్ ఝాన్సీ గారిని కూడా కత్తితో అటాక్ చేశాడు. అందుకే గౌతమ్ ఆ రావణ్ణి అరెస్ట్ చేశాడు. మేడం, అర్థం పర్థం లేని కట్టుకథలు చెప్పకండి. ఇది కట్టుకథ కాదు మిలాడ్, జరిగింది ఇదే. మాటలతో చెప్పడం కాదు మేడం, ప్రూఫ్స్ కావాలి. రావణ్ వాళ్ళని బెదిరించాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. నా దగ్గర పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి మై లార్డ్. మీరే చెక్ చేయండి. పీపీ గారు, ఓసారి మీరు కూడా చూడండి. ఇప్పుడేమంటారు? ఒక వ్యక్తి వచ్చి పిల్లల్ని బెదిరించినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎస్ యువర్ ఆనర్, కానీ ఆ వ్యక్తే రావణని క్లియర్గా తెలియడం లేదు కదా. ఆ సీసీటీవీ ఫుటేజ్ లాయర్ మృణాలి గారు కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. అలాంటి అవసరం నాకు లేదు పీపీ గారు. మై లార్డ్, ఈ కేసు వెనకాల ఒక వ్యక్తి కుట్ర కోణం కూడా ఉంది. తన దగ్గర సుపారీ తీసుకొని రావణ్ అలా చేశాడు. ఎవరతను? తను ఎవరో కాదు మై లార్డ్, జైలు శిక్ష అనుభవిస్తున్న టామ్. గతంలో రాణి అనే ఒక అమ్మాయి రేప్ కేసులో ఆ టామ్ కి శిక్ష పడింది. జైలుకి వెళ్ళినా కూడా ఆ టామ్ లో ఎలాంటి పరివర్తన రాకపోగా
తనకి శిక్ష పడేలా చేశారని రాణి మీద, లాయర్ ఝాన్సీ గారి మీద కక్ష పెంచుకున్నాడు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే రావణ్తో అలా చేయించాడు. ఇప్పుడు జైల్లో ఉన్న టామ్ని విచారిస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది మై లార్డ్. ఇది చాలా ఫాల్స్ అలిగేషన్ యువర్ ఆనర్. జైల్లో శిక్ష అనుభవిస్తున్న టామ్కి చనిపోయిన రావణ్కి సంబంధం ఏమీ లేదు. లాయర్ మృణాలి గారు కేసుని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. నో మై లార్డ్, టామ్ తనతో ఇదంతా చేయించాడని చనిపోయిన రావణే ఒప్పుకున్నాడు. స్టేషన్లో ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రావణ్కి విషం కలిపిన టీ ఇచ్చి వెళ్లాడట. విష ప్రయోగం చేయడం వల్లే రావణ్ చనిపోయాడని నా క్లయింట్ చెప్తున్నాడు. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంకా రావాల్సింది మై లార్డ్. యువర్ ఆనర్, మృణాలిని గారు చెప్పినట్టే దీని వెనకున్నది టామ్ అనే అనుకుందాం. మరి ఆ రావణ్ మరణ వాంగ్మూలం ఉందా? టామ్ ని కోర్టుకు పిలిపించి నిజాయితీపరుడైన నా క్లయింట్ ని రక్షించుకునే అవకాశం ఇవ్వండి మై లార్డ్. కోర్టులో మీ టాపిక్ వచ్చింది. అవునా? అవునన్నా, నేను అనుమానించినట్లే జరిగిందన్నమాట. వచ్చే సెషన్కి మీరు కోర్టుకి రావాల్సి ఉంటుందన్నా. వస్తాను, రాకుండా ఎందుకుంటా? మా ఉసురు ఊరికే పోదు సార్. మీరు అంతకంతకు 10 రెట్లు అనుభవిస్తారు. అమ్మా, ఈ అంకులు చెడ్డవారు, మా నాన్నని చంపేశారంట.